ఉందనుకోండి తెలుస్తుంది, ఓహో ఈయన భార్య గారి తల్లిగారు అనమాట, ఆవిడ మాతృపంచకంలో ఒకరు, ఆవిడ తల్లితో సమానం ఆవిడని. అత్తయ్య ఆంటీ, ఆంటీ అంటే ఏమిటి ఆంటీ? ఆవిడెవరు? నీ పిన్న, నీ పెరతల్ల, నీ మేనత్త, నీ అత్త ఎవరు? మళ్ళీ ఇంకో ప్రశ్న ఇస్తే కానీ తెలియదు. సరే, అదో యోమయ అవస్థ. కాబట్టి దేహాభిమానం అంటే అంత విచిత్రంగా ఉంటుంది, అంత పొగరగా ఉంటుంది. ఏమో మీరంతా బాగుండరు అన్నారు అనుకోండి, అంతకన్నా గొడవ తెచ్చుకోవడానికి మార్గం ఇంకోటి ఉండదు. ఏంటంటే అలా ఉంటారు మీరు, ఏం బాగుండరు సుమా, మిమ్మల్ని చూస్తే కొంచెం అదోలా అనిపిస్తుంది, ఏమిటి అలా ఉంటారు మీరు అన్నారు అనుకోండి, ఎంత మాట అన్నాడు అనుకుంటున్నావు, దుర్మార్గుడు, వాడికి ఏం వాడేం బాగున్నాడంటావు అంటాడు. ఫోన్లెద్దురు బాగుండకపోతే 10 మంది నన్ను చూడరు, శరీరం మీద భ్రాంతి ఉండదు, గొడవ వదిలిపోయింది కదా, అది నాకు ఈశ్వరుడు ఇచ్చిన అదృష్టం కదా అంటాడని మీరు అనుకుంటున్నారేంటే, ఒక్కనాటికి అంటారు. కాబట్టి ఎవడికి వాడే అందం, ఎవడందం వాడిది. ఎవడికి వాడు అందంగా కనపడకపోతే లోకం ఉండదులేండి, అదొకటి ఉంది. ఎవడికి వాడు అందంగా కనపడకపోయినా, ఎవడి భార్య వాడికి అందంగా కనపడకపోయినా చాలా ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి అలా కనపడమే చాలా మంచిది. అందుకని ఎవడి భార్యని వాడు చాలా పొంగిపోతున్నాడు అనుకోండి, మీరేమనకూడదు, ఎంకరేజ్ చేయాలి. మంచిదండి అనాలంతే. కానీ మీరు కూడా అదే ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది, మనసులో ఉంచుకొని. కాబట్టి హనుమద్వచనం శ్రుత్వా లంకాసా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధా పరుషం పవనాత్మజం అహం రక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను రావణుని పనుపున రావణపాలితయైన లంక, రావణుని చేత రక్షింపబడుతున్న లంకా పట్టణము యొక్క అధిష్టాన దేవతని, నన్ను గెలిచి కానీ నువ్వు లోపలికి వెళ్ళలేవు అంటే ఆయన అన్నారు, అమ్మా అంతంత మాటలు ఎందుకమ్మా, గెలవడం ఎందుకు, లోపల వెళ్ళడం ఎందుకు, ఇంత కోతి పిల్లని, నా కోరిక ఏమిటో తెలుసా, ద్రక్ష్యామి నగరీం లంకాం సట్ట ప్రాకార తోరణాం ఇత్యర్థమిహ సంప్రాప్త పరం కౌతూహలం హిమే. బే అమ్మ నాకు అంతంత అల్లరి ఎందుకమ్మా, ఇంత ఉన్నాను, ఆ యుద్ధాలు, మంత్రాధిష్టాన దేవతలు, లంక, ఇవన్నీ నాకెందుకు, కోతిని కదా, ఆ వనం అలా చూస్తే సంతోషంగా, ఓసారి అలా దూకుతాను, ఆ 4 చెట్లు చూస్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను, వెళ్ళనమ్మా అన్న. సరే వెళ్ళిరా కోతి పిల్లవి అంటే ఇంకోలా ఉండను. ఆవిడికి చాలా కోపం వచ్చింది. వచ్చి మామ నిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం నశక్యమద్యతే దృష్టం పురీయం వానరాధమా. ఇన్ని మాట ఎందుకంటే అంత అల్లరి అంటే ఒక్కొక్కళ్ళ పొగరు అలా ఉంటుంది. ఎంత అల్లరు.